సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు వచ్చింది. అప్పుడు సెప్టెంబర్ లో అనుకుంటాను. కొట్టి పడేశారు దాన్ని, డివాయిడ్ ఆఫ్ మెరిట్ అని చెప్పి మెజిస్ట్రేట్ కొట్టి పడేశారు. అంటే ఆ టైంలో మనకిప్పుడు కనిపిస్తుంది ఒక హ్యాండ్ రిటర్న్ ఎలక్ట్రల్ రోల్ కనిపిస్తుంది. ఆ టైంలో టైప్డ్ 1 ఎక్కువ లేదు, కానీ అది కూడా సబ్మిట్ ఎవరు చేశారో తెలియట్లేదు. వాళ్ళ ఫ్యామిలీలు అందరి పేర్లు ఉన్నాయి దాంట్లో. ఇందిరాగాంధీ నుంచి సంజయ్ గాంధీ, మనేకా గాంధీ అందరి పేర్లు కనిపిస్తున్నాయి దాంట్లో. వీళ్ళు పెళ్లి చేసుకున్న టైంలో ఫస్ట్ కొన్ని రోజులు ఇండియాలో ఉన్నారు, తర్వాత బయటకు వెళ్ళారు. ఎమర్జెన్సీ టైంలో ఇండియాలో లేరు, అసలు పారిపోయారని చెప్తున్నారు ఆ టైంలో. సో ఇప్పుడు జరుగుతున్న దాని ప్రకారం సోనియా గాంధీ సిటిజన్షిప్ ఇస్ ఇన్ క్వెస్ట్. ఆమెకు ఎప్పుడు సిటిజన్షిప్ ఇచ్చారో దానికన్నా ముందు ఆమె ఎలక్ట్రల్ రోల్లో ఉంటే ఆమె తెలియకుండా వేసారా, తెలిసి చేశారా, ఆమె ఓటు వేసిందా, అది కూడా క్వశ్చన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఓటు వేసారా లేదనేది తెలియదు అసలు. మనకు దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఏ పరిస్థితుల్లో ఉండదు ఎలక్షన్ కమిషన్ అనమాట. కానీ బిగ్గర్ ఇష్యూ అది కాదు. బిగ్గర్ ఇష్యూస్ ఎలక్ట్రల్ రోల్స్ గురించి కన్ఫ్యూజన్. ఎందుకంటే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని తిరుగుతున్నప్పుడు, సరే మీ ఫ్యామిలీలోనే ఓట్ చోరీ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ వ్యతిరేకంగా ఒక బాస్కెట్ బాల్ లాగా లేకుంటే ఒక వాలీబాల్ లాగా అటు ఒక బాల్ కొట్టారనమాట. అటు బూమరాంగ్ అవుతుంది అది. ఇట్ బూమరాంగ్ అని చెప్పలేము, కానీ దేర్ స్టిల్ నో ప్రూఫ్. నోటీస్ ఇష్యూ చేశారు అంతే. జరిగిందా లేదా, రోల్స్ ఉండేనా టైంలో లేదా అని మాకు తెలియదు. ఇట్లాంటి ఫ్యామిలీస్ యూజువలీ చాలా కేర్ఫుల్ ఉంటారు ఆ టైంలో, ఎందుకంటే రేపు ఎక్కడని ప్రాబ్లం రావచ్చు అని తెలుసు. కానీ ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడు ఆ డేటా ఉందా వాళ్ళ దగ్గర డౌట్. 2002 ఉన్న డేటా వాళ్ళ దగ్గర ఉందా ఆల్రెడీ, బట్ ఐఎమ్ ష్యూర్ దే హ్యావ్ డేటా ఆఫ్ దాట్ డేట్ ఆల్సో. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా నోటీస్ ఇష్యూ చేస్తారు, వాళ్ళు రిప్లై ఇవ్వాల్సింది. కానీ పెద్ద ఇష్యూ దీని నుంచి ఏమొస్తుందంటే కవిత గారు, ఇప్పుడు జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఎంత మటుకు గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకుంటుందని చూడాలి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పని చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కల్కటాలో, వెస్ట్ బెంగాల్లో చాలా మటుకు ప్రెషర్ ఎలక్షన్ కమిషన్ మీద పెడుతున్నారు మమతా బెనర్జీ. అది రోల్స్లో ఉండొచ్చు, హౌసింగ్ కాంప్లెక్సెస్లో బూతులు పెట్టడం గురించి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మన హౌసింగ్ కాంప్లెక్సెస్ బూత్స్ గురించి చూసుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, యూజువలీ అర్బన్ టౌన్స్లో బయటికి వచ్చి ఎవరు ఓట్ లేరు ఎక్కువ. పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉంటాయి, 4000 ఫ్లాట్స్, 400 ఫ్లాట్లు, 800 ఫ్లాట్లు, అట్లాంటిది ఉంటాయి, 1200 ఫ్లాట్లు. సో ఎలక్షన్ కమిషన్ ఏం ప్రపోజ్ చేశారంటే, ఢిల్లీ ఎలక్షన్స్లో వీళ్ళు హౌసింగ్ కాంప్లెక్సెస్లో బూత్లు పెట్టినప్పుడు, ఎందుకంటే అక్కడ ఎట్లయినా మినిమం 1000 మెంబర్స్ ఉంటారు, 1000 కాదు 5000 కూడా ఉంటారు ఓటర్స్. సో 2-3 బూత్లు పెట్టచ్చు ఈజీగా. అక్కడ పెట్టినప్పుడు ఢిల్లీలో 15% ఎలక్ట్రల్ ఓటింగ్ పెరిగింది, విచ్ ఇస్ ద బిగ్ థింగ్. ఎందుకంటే వాళ్ళ కాంప్లెక్స్లోనే ఓటింగ్ ఉంది, ఈజీగా దిగొచ్చి పైనుంచి మీరు లిఫ్ట్లో వచ్చి ఓటేసి మీరు వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఇది బయటికి వెళ్ళి బూత్లు వెళ్ళి అక్కడ లైన్ నిలబడి ఓట్ చేయడం చాలా మంది చేయరు. అండ్ ఎస్పెషలీ కొంచెం ఎల్డర్లీ పీపుల్ ఉంటారు, వాళ్ళు వీల్ చైర్లో ఉంటారు, వాళ్ళకి యాక్సెస్ ప్రాబ్లం ఉంటుంది, స్కూల్స్ కానీ పక్కనున్న గవర్నమెంట్ ఆఫీస్ కానీ. సో ఇదొకటి. ఇది జరుగుతున్నప్పుడు ఈ సోనియా గాంధీ ఎపిసోడ్ వచ్చిన కనెక్షన్ ఎక్కడ వస్తుందంటే, ఎలక్ట్రల్ రోల్స్ రివిజన్లో కూడా చాలా మటుకు అవకతవకలు ఉన్నాయని చెప్పి తెలిసిపోయింది ఇప్పుడే. ఎట్లా అంటే, ఇది ప్రోజనీ మ్యాపింగ్ అని చేస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్. బహుశా దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాం దీని గురించి. 2620 పోలింగ్ బూత్ల్లో వెస్ట్ బెంగాల్లో ఒక్క మనిషి కూడా చనిపోలేదు 23 సంవత్సరాల్లో. ఒక్క మనిషి కూడా అక్కడి నుంచి మారిపోలేదు, అక్కడ ఉన్నారు అందరు. ఒక్క డూప్లికేట్ ఓటర్ కూడా లేరు. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఆ టైంలో 82 సంవత్సరాలు ఉన్న ముస్లింలు ఉంటారు, ఓల్డ్ ఎల్డర్లీ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు 23 సంవత్సరాలు, వాళ్ళ ఏజ్ విల్ బి 105 or 106. వాళ్ళు బతుకున్నారంటే బెస్ట్, బ్యూటిఫుల్, వెరీ గుడ్. బహుశా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా వెళ్ళొచ్చు అది. వెస్ట్ బెంగాల్లో ఇంత హైయెస్ట్ నెంబర్లో ఉన్నారు అని అంటే అదే పాయింట్ అన్ని బూత్స్లో ఉండాలి. ఈ 2600 బూత్స్ ఎందుకు వచ్చింది? అది కూడా వన్ పర్టికులర్ జాగ్రఫికల్ ఏరియాలో. సో ఎలక్షన్ కమిషన్ దాన్ని మళ్ళీ అనలైజ్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో కవిత గారు, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎందుకంటే చాలా మటుకు అబ్సెంటీ ఓటర్స్, డెడ్ ఓటర్స్ అండ్ పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్ ఒక స్టేటస్ ఉంటుంది. సో నేను చూసే డేటా ప్రకారం, నా దగ్గర ఉన్న లేటెస్ట్ ఎలక్షన్ కమిషన్ డేటా నుంచి నేను కోట్ చేస్తున్నాను అనమాట. హౌ మెనీ ఆర్ డెడ్, హౌ మెనీ ఆర్ అలైవ్ అని చెప్పి వాళ్ళు కల్కటాలో, విత్ ఇన్ కల్కటా దే హ్యావ్ బాట్ అవుట్ ఎ ఫిగర్ అన్నమాట. దీనికి కూడా మనం చూడాల్సింది, ఎందుకంటే స్పెసిఫిక్గా కల్కటాలో ఈ పర్టికులర్ పోలింగ్ బూత్స్లో చాలా మట్టుకు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తున్నారంటే, ఆల్మోస్ట్ 23% నుంచి
33% దాకా ఓటర్స్ కనిపించట్లేదు అని చెప్పి. కనిపించట్లేదు, దే ఆర్ మిస్సింగ్. అంటే వాళ్ళు ఫామ్స్ ఇవ్వడానికి వెళ్ళారు, ఫామ్స్ తీసుకోలేదు, ఎవరో తీసుకున్నారు కానీ రిటర్న్ చేయట్లేదు ఫామ్. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇది మెయిన్లీ కల్కటా నార్త్ అండ్ కల్కటా సౌత్ లోక్సభ కాన్స్టిట్యున్సీస్. దీంట్లో జోరసంకో అని చెప్పి ఒక కాన్స్టిట్యున్సీ ఉంది. దాంట్లో 1,95,7,000 మంది ఓటర్స్ ఉన్నారు యాజ్ పర్ 2024 ఎలక్టరల్ రోల్స్, లాస్ట్ లోక్సభ ఎలక్షన్. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ చేసినప్పుడు 72,000 మంది కనిపించట్లేదు. 72,000 ఓటర్స్ ఆర్ మిస్సింగ్. 1,97,000 నుంచి 70,000 ఆలోచించండి. దట్ ఈస్ 36.4% ఓటర్స్ లేరు. ఎక్కడికి వెళ్ళారు? అబ్సెంట్, డెడ్, పర్మనెంట్లీ షిఫ్టెడ్. ఈ 3 రీజన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ చౌరంగి 2,10,000 మంది ఓటర్స్ ఉన్నారు. దాంట్లో 73,674 మంది కనిపించట్లేదు. ఆలోచించండి ఎంత ఫిగర్. ఆల్మోస్ట్ లైక్ 1/3 ఆఫ్ ద టోటల్ ఓటర్ పర్సంటేజ్. సడన్ గా మిస్ అయ్యారా, వానిష్ అయిపోయారా? వెస్ట్ బెంగాల్ వైపు అటు మన బంగ్లాదేశ్ వైపు పారిపోయి ఉంటారు. కాశీపూర్ ఆ ఏరియాలో 2,22,53,000 కనిపించట్లేదు. కోల్కతా పోర్ట్లో 2,40,000. అన్ని యూఆర్ సీయింగ్ కంప్లీట్. రాజ్బిహారీలో 2,02,000, 43,000 కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఇది పెద్ద క్వశ్చన్. దానికే ఇక్కడ ఇచ్చిన దానికి కూడా ఉన్న వాళ్ళకి వచ్చిన డిజిటైజ్ డేటాలు కూడా ఎలక్షన్ కమిషన్ అనలైజ్ చేస్తే ఏం చెప్తున్నారంటే దీంట్లో కూడా చాలా మటుకు డౌట్ఫుల్ కేసెస్ ఉన్నాయి. అది ఏంటి డౌట్ఫుల్ కేసెస్ అది చూస్తున్నాను అనమాట. ఒకటి ప్రోజనీ మ్యాపింగ్ అంటారు. అది వెస్ట్ బెంగాల్లో స్పెషలీ చేస్తున్నారు, ఎందుకంటే చాలా డౌట్ఫుల్ కేసెస్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఉన్న ఎలక్షన్ కమిషన్ దగ్గర డేటా మీరు చెప్పినట్లని నిన్న వచ్చిన డేటా ప్రకారం 54 లక్షల మంది కొత్త ఓటర్ లిస్టులో 11వ తారీఖు ఫ్రీజ్ చేసిన ఓటర్ లిస్టులో ఉండరు. ఈ నంబర్ పెరగొచ్చు. బీహార్ గుర్తుపెట్టుకోండి, 64 లక్షల మంది వెంట్ అవుట్ ఆఫ్ ద రోల్స్. వెస్ట్ బెంగాల్లో కూడా అదే జరగవచ్చు. దట్ ఈస్ వై మమతా బెనర్జీ ఈస్ పానికింగ్. ఓకే, సో మమతా బెనర్జీ ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఒకటి వాళ్ళ బిఎల్ఓస్ దగ్గర ప్రెషర్ పెట్టడానికి, బిఎల్ఓస్ మీద వాళ్ళ పార్టీ వర్కర్స్ దగ్గర ఈ ఫామ్స్ అని ఫిలప్ చేసిన తర్వాత ఈ 2,620 బూత్స్లో ఈ అవకతవకలు జరిగినాయి. దానికోసం ఎలక్షన్ కమిషన్ ఇస్ ఆర్డర్డ్ రీఆడిట్ కంప్లీట్లీ. డెఫినెట్లీ ఈసారి బయటపడతారు చాలామంది దాని నుంచి. రెండవది, ఈ హౌసింగ్ కాంప్లెక్సెస్లో నేను చెప్పిన దాని ప్రకారం ఓట్లో వాళ్ళు ఫస్ట్ అగ్రీ చేశారు. 5-6 హౌసింగ్ సొసైటీస్ అగ్రీ చేశారు. మమతా బెనర్జీ ఏం చేశారు, వాళ్ళ ఎమ్మెల్యేలు పంపించి ధమ్కి ఇచ్చి వాళ్ళ దగ్గర పర్మిషన్ లెటర్స్ విత్డ్రా చేయించుకున్నారు. ఏది హౌసింగ్ సొసైటీ వాళ్ళు ఏమన్నారు, మా దగ్గర ఒక రూమ్ ఇచ్చేస్తాం, అసోసియేషన్ రూమ్ ఉంటుంది, లేకుంటే క్లబ్ హౌస్ ఉంటుంది, దాంట్లో మీరు బూత్లు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ దగ్గర. అంటే వాళ్ళ మనుషులు పంపిస్తారు, సెక్యూరిటీ అన్నీ ఉంటుంది అక్కడ. ఇప్పుడు అన్ని విత్డ్రా చేసుకున్నారు. సో ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పారు వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, నాకేం పోయింది, వీళ్ళు విత్డ్రా ఇట్ అని చెప్పారు. సో ఆమె భయం చూడండి, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు హౌసింగ్ కాంప్లెక్సెస్లో చాలా మటుకు. వాళ్ళు ఓట్లు వేయకూడదు, వాళ్ళు ఓట్లు వేస్తే మమతా బెనర్జీకి డేంజర్. అది కాకుండా ఈ 54 లక్షల మంది ఇప్పుడు మిస్సింగ్ ఉన్నారు. ఏం చేయబోతున్నారు? దీని గురించి ఫారెన్సిక్గా ఒక ఆడిట్ నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో. మీకు ఈ ప్రాబ్లం ఎక్కడా కనిపించట్లేదు. గుజరాత్లో కూడా 16 లక్షల మంది ఓటర్స్ ఆర్ డెడ్, విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్. మీరు 2002 నుంచి 2025కి వచ్చినప్పుడు 23 సంవత్సరాల్లో చాలామంది చనిపోయి ఉంటారు. సో గుజరాత్లో కూడా 16 లక్షల మంది, విచ్ ఇస్ నాట్ సర్ప్రైజింగ్. అది వెస్ట్ బెంగాల్ ఎందుకు చూపించట్లేదు? ఇంత 54, ఫర్ ఎగ్జాంపుల్ 34 లక్షల మంది ఆధార్ కార్డ్ డీయాక్టివేట్ చేశారు వెస్ట్ బెంగాల్. మనం బహుశా దీనికన్నా ముందు చెప్పాను నేను ఈ డేటా. 34 లక్షల మంది ఆధార్ కార్డ్ డీయాక్టివేట్ చేశారు, ఎందుకు? చనిపోయారని చెప్పి. అదెందుకు చేశారు? యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఈ ఆధార్ కార్డ్ ఇష్యూ చేసే అథారిటీ ఎందుకు చేశారంటే, ఆ కార్డులు ఎవరో వాడుకుంటున్నారు, చనిపోయిన వాళ్ళు లేచి వచ్చి ఓటేస్తున్నారు అక్కడ. ఓటు కోటే కాదు, సిమ్ కార్డు తీసుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ డేంజరస్. సిమ్ కార్డ్ యాక్టివేషన్ చేయించుకుంటున్నారు, రేషన్ కార్డ్ అప్లై చేస్తున్నారు, దాంతోనే రేషన్ తీసుకుంటున్నారు బయోమెట్రిక్ పెట్టకుండా. సో ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి చాలా కార్డ్స్ దాంట్లో యూజ్ చేస్తే దాన్ని డీయాక్టివేట్ చేసి పడేస్తారు. ఇప్పుడు దాని నుంచి బయోమెట్రిక్ ట్రై చేస్తే వర్క్ కాదు ఇప్పుడు, బికాజ్ పర్సన్ ఫింగర్ ప్రింట్ ఉండదు కదా వాళ్ళది. కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈ 34 లక్షల మంది కూడా యాడ్ చేస్తే వెస్ట్ బెంగాల్ ఫిగర్ బహుశా 78 లక్షల దాకా వెళ్ళొచ్చు ఓటర్స్. కొత్త ఓటర్ లిస్టులో 8 లక్షల మంది ఉండరు. ఇది మమతా బెనర్జీకి పెద్ద ఒక థ్రెట్. దానికోసం ఆమె చాలా మటుకు ట్రై చేసింది ఆపడానికి, కానీ ఎలక్షన్ కమిషన్ చాలా టఫ్గా ఉండే. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, వీ విల్ డూ ఇట్ అవర్ ఓన్ వే.
కోర్టుకి వెళ్ళారు, కోర్టు కూడా పట్టించుకోలేదు. హియరింగ్ ఉంది కానీ అప్పుడు దాకా ఈ లిస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. కవిత గారు దీంట్లో సోనియా గాంధీ కేసు చెప్పినప్పుడు కూడా ఇట్లాంటి కేసెస్ యూపీలో ఒక కేసు మొన్న బయటపడదు, మీరు చదువుంటారు పేపర్లో. ఒక ఎల్డర్లీ లేడీ ఏం చేసిందంటే వాళ్ళ ఇద్దరు పిల్లలు దుబాయ్లో ఉన్నారు. దుబాయ్ ఒకరు మస్కట్లో అనుకుంటారు, ఇద్దరు డిఫరెంట్ కంట్రీస్, కువైత్. ఆమె ఏం చేసిందంటే వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారని చెప్పి పేరు రాసి సంతకం పెట్టింది. ఆమె ఫార్జరీ చేసింది, పట్టుకున్నారు. వాళ్ళు అక్కడ కాదు, వాళ్ళు కువైట్లో ఉన్నారు, ఇంకొకరు దుబాయ్లో ఉన్నారు. ఇది మన దగ్గర కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి. మన దగ్గర చాలా మందికి చెప్తున్నప్పుడు హైదరాబాద్లో వాళ్ళు నా మాట వినరు. వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు హైదరాబాద్లో, కానీ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వాళ్ళు ఉన్న ఊర్లలో రాపించుకుంటున్నారు, మేము అక్కడే ఉన్నాము అని చెప్పి. హైదరాబాద్లో ఐటీ కంపెనీలోనో, ఫార్మా కంపెనీలోనో, ఇంకేదైనా ప్రైవేట్ సెక్టర్ కంపెనీలో పనిచేస్తున్నారు చాలామంది ఉన్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళ పేరు వాళ్ళ ఊర్లో రాపించుకొని వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ ఎస్ఐఆర్ రాబోతుంది, దీని తర్వాత ఎస్ఐఆర్ వస్తుంది. మన లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, సర్పంచ్ల ఎలక్షన్, ఎంపీటీసీ జడ్పీటీసీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎస్ఐఆర్ స్టార్ట్ అవుతుంది తెలంగాణలో. ఆ టైంలో వీళ్ళ అమ్మగారు నాన్నగారు అట్లా డీటెయిల్స్ రాసి సంతకం పెడితే క్రిమినల్ కేస్ విల్ బి ఫైల్డ్ అగేన్స్ట్ దెమ్. మీరు ఎక్కడున్నారో లాస్ట్ 6 నెలలు మీరు అక్కడే ఓటేయాలి, మీరు ఇంకో ప్లేస్కి వెళ్ళి ఓటేయకూడదు. అండ్ దిస్ ఇస్ దేర్. ఇది ఇంగ్లీష్లో కూడా చెప్పాలంటే చాలామంది నాకు ఇప్పుడు కూడా గుర్తున్నాను, 2019 ఎలక్షన్, 2014 ఎలక్షన్లో నేను హైటెక్ సిటీ బయట, మైండ్ స్పేస్ బయట టేబుల్ వేసుకొని ఇంకొక ఆర్గనైజేషన్ ఉన్నారు, జేఏ చౌదరి గారు ఉన్నారు. ఆ టైంలో ఆయన ఆర్గనైజేషన్ జేఏ చౌదరి గారు ఆర్గనైజ్ చేశారు ఇదంతా. లెట్స్ ఓట్ అని చెప్పి క్యాంపెయిన్ ఉండే. ఆ టైంలో క్యాంపెయిన్ నడిపించాం మేము. చాలామంది అక్కడ వచ్చి ఏంటని అడిగారు మా దగ్గర. అక్కడ టేబుల్ వేసుకొని అందరు కూర్చున్నారు, ల్యాప్టాప్ తీసుకొని. ఇట్లా ఎలక్ట్రల్ ఓటర్ హమారాతో కలకత్తా మే, హమారాతో బీహార్ మే హే, మేము యూపీ నుంచి, మేము ఢిల్లీ నుంచి, ముంబై నుంచి అని చెప్తున్నారు, కొంతమంది చెన్నై నుంచి. మేము చెప్పాము యూ కాంట్ ఓట్ దేర్. మీరు ఇక్కడ ఉన్నారు 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం, ఇల్లు తీసుకున్నాం, ఇక్కడ కొనుక్కున్నాం, అపార్ట్మెంట్లో ఉంటున్నాం, కానీ ఓట్ అక్కడే ఇస్తున్నారు, విచ్ ఇస్ రాంగ్ థింగ్. ఈ కల్కటా ఇప్పుడు జరిగిన దాంట్లో, కల్కటాలో మేము ఇప్పుడు చెప్పిన ఫిగర్స్లో చాలా మటుకు అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళ కోసం స్పెషల్ బస్సులు, ట్రైన్లను పెట్టేసి టికెట్లు కొని పంపించి తీసుకెళ్తుంటారు కదా, చాలా మంది వెళ్తారు కదా. అది ఆపాల్సిన టైం వచ్చింది. సో ఎస్ఐఆర్ టైంలో లాస్ట్ టైం అదొక మంచి గేమ్ ఆడారు ఎలక్షన్ కమిషన్. ఆంధ్ర, తెలంగాణ ఒకటే రోజు ఓటింగ్ పెట్టారు. ఎక్కడ ఓటేస్తారు, ఎక్కడ ఓటేస్తారు అక్కడే వేయండి. మీరు 2 చోట్ల వేయలేరు. ఇప్పుడు డూప్లికేట్లు కూడా తీసేస్తారు, ఎందుకంటే ఇప్పుడున్న ఎస్ఐఆర్లో డూప్లికేట్స్ బయటకు వచ్చేస్తుంది ఈజీగా. అది కాకుండా దే హ్యావ్ ఎ సెకండరీ వే ఆఫ్ చెకింగ్ అప్. వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే ఎంప్లాయర్ డేటాబేస్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈపీఎఫ్ డేటాబేస్ తీసుకోవచ్చు, మీరు ఎక్కడ పనిచేస్తున్నారో వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది సెకండరీ చెక్ అంటారు దీన్ని. బహుశా అది తెలంగాణలో ఉండకపోవచ్చు, వెస్ట్ బెంగాల్లో నడుస్తుంది. అది గవర్నమెంట్ డేటాబేస్ యూజ్ చేస్తారు. మీ పాస్పోర్ట్ ట్రాకింగ్ చేస్తారు. ఇప్పుడు యూపీలో జరిగిన దానికి పాస్పోర్ట్ ట్రాకింగ్తో తెలిసింది వాళ్ళకి. ఎవరో కంప్లైంట్ చేశారు ఇట్లా వీళ్ళిద్దరు ఇక్కడ లేరంటే దే చెక్ విత్ ద పాస్పోర్ట్ కంట్రోల్ అండ్ దే టోల్డ్ దట్ దీస్ పీపుల్ లెఫ్ట్ ఇండియా అబౌట్ ఆల్మోస్ట్ 1 సంవత్సరం ముందు అక్కడికి వెళ్ళారు, ఇండియాలో లేరు ఇప్పుడు. మీరు ఆ టైంకి వచ్చి ఓట్ వేయొచ్చా అంటే ఎస్ వేయొచ్చు, కానీ మీరే అప్లై చేయాలి దానికి. అబద్ధం చెప్పకూడదు, వీఆర్ నాట్ హియర్ వీఆర్ దేర్ అని చాలా క్లియర్గా చెప్పాల్సి వస్తుంది. ఫైనల్ డిసిషన్ బిఎల్ఓ దగ్గర ఉంటుంది. ఇది చాలా స్టేట్స్లో జరుగుతుంది. ఎందుకంటే మనం చూసిన ఇప్పుడు బెంగాల్ వాళ్ళు ఇక్కడ ఉంటారు హైదరాబాద్లో, వాళ్ళు ఎక్కడ ఓటేస్తారు, వాళ్ళ ఊర్లోనే ఇస్తారు, వాళ్ళు ఇక్కడ వేయరు. ఎందుకంటే మేము వచ్చాం 3 నెలలు ఉంటాం, 4 నెలలు ఉంటాం, వెళ్ళిపోతామని చెప్తారు, విచ్ ఈస్ అండర్స్టాండబుల్. ఈ మైగ్రెంట్ లేబరర్స్ అంటాం వాళ్ళని మనం. మైగ్రెంట్ లేబరర్స్ ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. కానీ పర్మనెంట్లీ షిఫ్టెడ్ అదే ఒక కేటగిరీ, పర్మనెంట్లీ మైగ్రేటెడ్ అంటారు వాళ్ళు. అంటే బీహార్ నుంచి ఆపర్చునిటీస్ లేకుండా బయటికి వచ్చి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్లేస్, కేరళలో వచ్చి వాళ్ళు అక్కడ ఉండిపోతున్నారు. వాళ్ళకి అక్కడ ఓటే. కానీ చెన్నైలో ఒక ప్రాబ్లం వచ్చింది, తమిళనాడులో ఎస్పెషల్లీ. స్టాలిన్ ఏమంటున్నాడు, వీళ్ళని అక్కడ ఎన్రోల్ చేయకూడదంట. బీహారీ వాళ్ళని తమిళనాడు రోల్స్లో బీజేపీ వాళ్ళు ఎన్రోల్ చేస్తున్నారని చెప్పి ఒక అలిగేషన్ చేశారు. వాళ్ళకి రైట్ ఉందండి ఎన్రోల్ చేసుకోవడానికి, వాళ్ళు అక్కడే పనిచేస్తున్నారు, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారు. కానీ స్టాలిన్ ఏమంటున్నారంటే వాళ్ళు బీజేపీకి ఓటేస్తారు, దానికోసం వాళ్ళని తమిళనాడు ఓటర్ లిస్టులో పెట్టలేము. అది ఎట్లయితుందండి? రేపు తమిళనాడు నుంచి ఢిల్లీకి వెళ్ళి కొంతమంది పనిచేస్తుంటారు, లేకుంటే తమిళనాడు నుంచి ముందు కేరళకు చాలామంది వెళ్తుండే వర్క్ కోసం, లేబర్ కోసం, మేస్త్రీలు, స్కిల్డ్ వర్కర్స్. వాళ్ళని కూడా ఇదే డైలాగ్ కొట్టచ్చు కదా, అక్కడ వెళ్తే మీరు అక్కడ కూడా ఓటేయకూడదు. సో బ్రాడ్ పారామీటర్స్ ఏంటంటే కవిత గారు, మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది, ఎస్ఐఆర్ వస్తున్నప్పుడు మన దగ్గర ఇంకో 2 నెలలు వస్తుంది,
మీరు ఎక్కడున్నారో అక్కడే మీరు ఓటేయాలి. రెండవది, మీరు ఎస్ఐఆర్లో మీ క్లియర్గా ప్రాజనీ మ్యాపింగ్ చేయాల్సి వస్తుంది. దాని మన కొన్ని ప్లేసెస్ వచ్చి ఆపేశాను నేను. ప్రాజనీ మ్యాపింగ్ అంటే ఏంటి? ప్రాజనీ అంటే పిల్లలు. మీ అమ్మ నాన్నగారు 2002 ఓటర్ లిస్ట్ ఉంటే మీరు కూడా ఆ ఓటర్ లిస్ట్లో 2025 ఎస్ఐఆర్ లిస్ట్లో మీరు వస్తారు ఆటోమేటిక్గా. మీరు ప్రూవ్ చేస్తారు, మీరు మా అమ్మగారు నాన్నగారు ఇది పేరు సర్టిఫికేట్ ఏదని చూపిస్తారు. వాళ్ళు లేకుంటే, ఆ లిస్ట్లో వాళ్ళు లేకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఎక్కడున్నారు? బహుశా మీరు చెప్తారు వాళ్ళు మహారాష్ట్రలో ఉన్నారు ఆ టైం. వీళ్ళు మహారాష్ట్ర లిస్ట్ తీస్తారు, ఆ పేరు ఉందా అని చూస్తారు ఎక్కడెక్కడైనా. ఆ పేరు అక్కడ కనిపించకపోతే ఏం చేస్తారు? వీళ్ళ అమ్మ నాన్న దగ్గర అడుగుతారు, వాళ్ళు బతుకుంటే ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారా, ఎక్కడ ఉన్నారా, ఈ డేట్లో 2002లో మీరు ఎక్కడ ఉన్నారు? మాకు తెలియదండి, మాకు గుర్తులేదు, మా మెమరీ పోయిందంటారు వాళ్ళు కొంతమంది. ఆల్ పాసిబుల్. ఇది చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్ అండి. ఎందుకంటే ఒకసారి 98% ఓకే అయిపోతుంది నార్మల్. ఈ 2% ఉంది చూడండి, ఇదే ప్రాజనీ మ్యాపింగ్లో వస్తుంది. అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్నగారితో మ్యాచ్ చేస్తున్నారు. ఇది బంగ్లాదేశ్ వాళ్ళకి పెద్ద థ్రెట్. 2002లో బంగ్లాదేశ్ తర్వాత బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ లిస్ట్లో కనిపించారు మీకు, వాళ్ళు ఓట్లు కాదు. అప్పుడు ఆటోమేటిక్లీ వాళ్ళు డిలీట్ అయిపోతారు. వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉన్నారనుకోండి, దే కెన్ నాట్ ఆల్సో డూ ఇట్. మొన్న ఇంకొక చాలా స్ట్రేంజ్ కేసు జరిగింది వెస్ట్ బెంగాల్లో, యూపీలో అనుకుంటా. ఈయనేం చేశారంటే, ఒక ఆయన బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వెస్ట్ బెంగాల్లో. పెళ్లి చేసుకొని ఎస్ఐఆర్ వస్తున్నప్పుడు చూసి ఏం చేశారంటే ఆధార్ కార్డు తయారు చేయించుకున్నాడు. ఎవరి పేరు మీద? ఆయన వైఫ్ పేరు మీద, వైఫ్ ఫాదర్ పేరు మీద, వాళ్ళ ఫాదర్ అని చెప్పేసి ఆధార్ కార్డు తయారు చేసుకున్నాడు. సో బిఎల్లో వచ్చినప్పుడు ఈ మేల్ మెంబర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి ఒకటే ఫాదర్. అవును, అది ఎట్లా అవుతుందండి? వాళ్ళు సిబ్లింగ్స్ అయిపోయారు, పట్టుకున్నారు. సో ఆటోమేటిక్లీ ఫాదర్లో చెప్పాడు ఇటు దొంగ నంబర్ 1, ఇడు నేను అసలు నేను ట్రస్ట్ చేయను, ఈజ్ ఫ్రమ్ బంగ్లాదేశ్, మీరు తీసేసేయండి రోల్ నుంచి. ఇమీడియట్లీ ఈ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద రోల్స్ అండ్ హీ వాజ్ ఆస్క్డ్ టు గో అని డిపోర్ట్ చేసేసారు అక్కడి నుంచి. ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ ఇంకొక 11 రోజుల్లో, ఆమె 11వ తారీఖు అయిపోతుంది. దాని తర్వాత ఇంకో 4-5 రోజులు ఉంటాయి. దాని తర్వాత Form 6లో అప్లై చేయొచ్చు. ఎవరైనా వాళ్ళ పేర్లు మిస్సింగ్ ఉంటే Form 6లో అప్లై చేసి దాన్ని ఒక హియరింగ్ ఉంటుంది బిఎల్ఓ లెవెల్లో. ఆయన అడుగుతాడు బేసిక్ ప్రూఫ్, మీరు ఎక్కడ ఉన్నారు ఇన్ని రోజులు, ఎందుకు అప్లై చేయలేదు, కొన్ని ప్రశ్నలు అడుగుతారు. దాని తర్వాత మీకు ప్రూఫ్ అడుగుతారు. ప్రాజనీ మ్యాపింగ్ చేస్తారు. మీ నాన్నగారు అమ్మగారు పేరు చెప్పండి, అక్కడి నుంచి మనం లింక్ చేసుకుంటూ పోతామని చెప్పి. ఎంటైర్ ఎక్సర్సైజ్లో కవిత గారు ప్రతి స్టేట్లో, గుజరాత్ లాంటి స్టేట్లో ఇప్పుడు 16 లక్షల మంది చనిపోయారంటే అన్ని డూప్లికేట్లు తీస్తే అక్కడ కూడా మీకు 40-45 లక్షల మంది బయటపడతారు. వెస్ట్ బెంగాల్లో 70 దాకా వెళ్తుంది. ప్రతి స్టేట్లో ఈ ప్రాబ్లం రాబోతుంది, ఎస్పెషల్లీ బిగ్గర్ స్టేట్స్. లక్షద్వీప్ కానీ, గోవా కానీ, పాండిచ్చేరి, పుదుచ్చేరి ఇలాంటి దాంట్లో చిన్నగా ఉంటుంది అమౌంట్, నంబర్స్ వెరీ స్మాల్ ప్రొపోర్షనేట్లీ. కానీ బిగ్గర్ స్టేట్స్లో రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి స్టేట్స్ దెర్ బి బిగ్ నంబర్స్. ఇది ఎస్ఐఆర్ నేను నా అంచనా, నాకు ఒక కండిషన్ ఏంటంటే ఎస్ఐఆర్ షుడ్ బి డన్ ఎవ్రీ 5 years. అది కాన్స్టిట్యూషనల్ మార్పు తీసుకురావాల్సిందే మోదీ గవర్నమెంట్. డెఫినెట్గా ఎవ్రీ 5 years 1 ఎస్ఐఆర్ షుడ్ బి హెల్డ్. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే 22-23 సంవత్సరాల నుంచి ఎస్ఐఆర్ చేయలేదు. ఐ థింక్ లాస్ట్ టైం చేసింది వాజ్పేయి గారు ఎరాలో చేశారనుకుంటా. దాని తర్వాత జరగలేదు. 2002 అనుకుంటాను, జరగలేదు ఇప్పుడు దాకా. సో యూ కెన్ ఇమాజిన్, దానికన్నా ముందు 5 సార్లు జరిగింది, 4 సార్లు జరిగింది. ఐ థింక్ టోటల్ 5 టిల్ వాజ్పేయి జరా 2002 దాకా. దాని తర్వాత ఎందుకు చేయలేదు ఎవరికి తెలియదు. అప్పుడున్న ఎలక్షన్ కమిషనర్స్ దగ్గర అడగాల్సింది, మీరు ఎందుకు చేయలేదు? 2010లో చేయొచ్చు కదా, 2010 దే కూడా డన్, చేయలేదు. 2015లో చేయొచ్చు కదా, చేయలేదు. 2020 కోవిడ్ వచ్చిందంటారు, అండర్స్టాండబుల్. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు మొదలుపెట్టారు. దీంతో పాటు నెక్స్ట్ రాబోతుంది సెన్సస్.